అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈరోజు మనకి బైబిల్ స్టడీ బుధవారము. బైబిల్ స్టడీ ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక మీద మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి ధ్యానాంశాలు ఏమిటంటే, మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సిన విషయము, హెబ్రీయులు అసలు ఈ పత్రిక రాసింది ఎవరు అంటే ఇక్కడే హెడ్డింగ్ ఉంది, అపోస్తలుడైన పౌలు అన్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు ఎప్పుడైనా ఏ పుస్తకం మొదలుపెట్టినప్పుడైనా ఇలా మొదలు పెట్టడం, పూర్వకాలమందు నానా సమయంలోనూ అని మొదలు పెట్టడం. ఎప్పుడైనా అపోస్తలుడైన పౌలు మొదలు పెట్టేటప్పుడు అందరికీ వందనాలు శుభములు అని చెప్పి మొదలు పెడతాడు. ప్రతి పత్రికలోనైనా మీరు చూడండి, అలాగనే అపోస్తలుడైన పౌలు మొదలు పెడతాడు. కాబట్టి ఇది పౌలు రాయలేదు అని కొంతమంది అనుమాన పడుతున్నారు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏమనుందంటే 13:18లో, మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగ చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మను బతిమాలుకొనుచున్నాను అంటాడు. అలాగే 23లో కూడా, మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి, అతడు శీఘ్రముగా వచ్చినడలా అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచేదని అన్నాడు. కాబట్టి ఇవన్నీ అపోస్తలుడైన పౌలు మాటలే. మీ పైన నాయకులైన వారందరికీ, పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి, ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు. ఇటలీ వారు ఎవరు? ఇటలీ అనగా రోమ్ అని అర్థం. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు కాబట్టి ఇటలీ వారు మీకు వందనాలు చెప్తున్నాను అన్నాడు. ఇటలీ వారు అంటే అక్కడున్న రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులందరూ మీకు వందనములు చెప్తున్నారు అన్నాడు. కాబట్టి ఇది రాసింది ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలే అని క్లియర్గా చెప్పొచ్చు. ఇది సుమారుగా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 68వ సంవత్సరంలో ఇది రాయబడింది అని అంచనా వేశారనమాట. మంచిదే. ఇంతకీ ఇప్పుడు మన హెబ్రీయులు అనే మాట ఎక్కడ కనపడదు? ఫిలిప్పీలు కనపడుతుంది, కొలసీలకు కనపడుతుంది, అలాగే మాసిదోనియా వారు కనపడుతుంది, ఎఫెస్సి పట్టణం కనపడుతుంది. హెబ్రీయులకి అసలు హెబ్రీ దేశానికైనా ఎప్పుడు వెళ్ళాడు అపోస్తలుడైన పౌలు? హెబ్రీయులు అని అసలు ఎక్కడుంది? ఈ పత్రిక పక్కన పెడితే మనకి హెబ్రీయులు అనే మాట ఎక్కడ కనపడదు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళి పరిచయం చేసినట్టుంది, ఎఫెస్సి పట్టణానికి వెళ్ళి పరిచయం చేసినట్టుంది, కొలసీ పట్టణానికి వెళ్ళి పరిచయం చేసినట్టుంది, ఆయా చోట్లకి వెళ్ళి పరిచయం చేసినట్టు ఉంది. కానీ హెబ్రీ దేశానికి వెళ్ళి నేను పరిచయం చేశానని ఎక్కడ చెప్పలా. మరి ఇంతకీ అసలు హెబ్రీ దేశమా, ఇది పట్టణమా, ఏంటి, వీళ్ళు ఎవరు, ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, అసలు హెబ్రీలు అనే పేరు ఎప్పుడు వచ్చిందంటే, ఆది కాండములో అబ్రహాము హెబ్రోను అనే దగ్గరికి వెళ్ళాడు. ఆది కాండం 13వ అధ్యాయంలో హెబ్రోనులో నివసించాడు అబ్రహాము. అందుకనే ఇక్కడ ఇప్పుడు ఏ దేశంలో ఉన్న వారిని ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం, మనల్ని ఏమంటున్నారు? భారతీయులు అంటున్నారు. అలాగే అమెరికన్స్ని, అమెరికాలో ఉన్న వాళ్ళని అమెరికన్ అంటున్నారు. అంటే ప్రదేశాన్ని బట్టి వాళ్ళు అంటున్నారు. అందుకని అబ్రహాం ఫస్ట్ ఎక్కడున్నాడు? ఆయా చోటకి వెళ్ళి హెబ్రోన్లో కొంతకాలం ఉన్నాడు కాబట్టి అతన్ని హెబ్రీయుడు అని అన్నాడు. చూడండి 14వ అధ్యాయంలో, ఆది కాండము 14వ అధ్యాయంలో 12-13 వచనాలు. సహోదరుని కుమారుడైన లోతు కాపురం ఉండను అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకున్నప్పుడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాము, చాలు, హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి అంటే అబ్రహాం ఎవరో? హెబ్రీయుడు. ఇక్కడ వచ్చింది ఈ పేరు స్టార్టింగ్.
హెబ్రీ పత్రిక, హెబ్రీలు అనే మాట ఎక్కడ మొదలైందంటే ముందు 13 అధ్యాయంలో హెబ్రోన్లో ఉన్నట్టు కనపడింది. ఇక్కడేమో అసలు హెబ్రీయుడైన అబ్రహాం అని కనపడింది. అలాగే ఆది కాండం 41వ అధ్యాయంలో అక్కడ హెబ్రీ అని పడుచువాడు అని ఉంటుంది. 41:12లో అక్కడ రాజా సంరక్షక సేనాధిపతికి దాసుడైన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా. ఈయన ఎవరంటే యోసేపు. యోసేపును కూడా ఏమన్నాడు? హెబ్రీయుడు. అంటే మరి అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోసేపు. కాబట్టి హెబ్రీయుడు. అంటే ఇంతకీ హెబ్రీయులు అంటే ఎవరు అని అంటే హెబ్రోన్లో మొట్టమొదటిగా వారు కాపురం ఉండటం వల్ల, అబ్రహాం కాపురం ఉండటం వలన హెబ్రీయులు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత యోసేపుకి వచ్చింది. ఆ తర్వాత హెబ్రీయులే ఇశ్రాయేలీలు, యూదులు. అవునా? యాకోబు సంతానం అంతా ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు హెబ్రీయులన్నా ఇశ్రాయేలీలన్నా ఒకటే, అంతేనా? హెబ్రీయులన్నా ఇశ్రాయేలీలన్నా యూదులన్నా అంతా వాళ్లే. కాబట్టి ఇప్పుడు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడంటే ఇశ్రాయేలీలకి రాస్తున్నాడు. అసలు ఇది ఏమని రాయాలంటే ఇక్కడ ఇశ్రాయేలీలకు రాసిన పత్రిక అని రాయాలి. కానీ హెబ్రీయులైనా ఇశ్రాయేలీలైనా ఒకటే కాబట్టి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక అన్నాడు. హెబ్రీ అనే మాట అయిపోయింది, వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. ఆది కాండంతో మళ్ళీ హెబ్రీయులు అనేది ఎక్కడ లేదు. అయినా కానీ అపోస్తలుడైన పౌలు మరి ఎందుకనో ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక అని రాశాడు. టోటల్గా ఏంటంటే ఇది ఇజ్రాయేలీల పత్రిక అని చెప్పచ్చు అన్నమాట. ఇంతకీ ఇజ్రాయేల్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఇజ్రాయేలీల యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే దేవుడు మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడతాడు చూడండి. 1:1 హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో అంటే దేవుడు ఎట్ట మాట్లాడతాడంట అంటే దేవదూతల ద్వారా ఇదివరకే వర్తమానాలు వచ్చాయి. అవునా? అబ్రహాంకి ఎట్ట వచ్చింది వర్తమానం? దేవదూతలు 3 వచ్చారు అని వచ్చింది. అలాగే సంసోను పుట్టేటప్పుడు దేవదూతల ద్వారా వచ్చింది. ప్రతి ఒక్కటే దేవదూతల ద్వారా సమాచారం వచ్చేది ఇజ్రాయేలీలకు. ఎప్పుడు సమాచారం రావాలన్నా. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత మోషే దగ్గర నుంచి ప్రవక్త. మోషే ఎవరో? ప్రవక్త. ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అన్నాడు ఇక్కడ. అంటే ఇజ్రాయేలీలతో ఎప్పుడు మాట్లాడినా దేవదూతల ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ మాట్లాడతాడు. అలాంటిది ఇప్పుడు యేసు అనే వచ్చి ఈయన ద్వారా దేవుడు మాట్లాడతాడంటారేంటి అని చెప్పి వీళ్ళు యేసు ప్రభుని అంగీకరించట్లా. ఎప్పుడైనా దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. పైగా వీళ్ళు మాట్లాడితే చెప్పేది ఏంటంటే అబ్రహాం మా తండ్రి అంటున్నారా? అబ్రహాము మా తండ్రి అంటున్నారు. మోషే మాకు రాసిచ్చిన ధర్మశాస్త్రం అంటున్నారు. యేసుప్రభు వచ్చి అరే బాబు అవన్నీ అట్లా కాదు, నేనే ఇక అని ఎంత చెప్పినా వాళ్ళు అదేం కుదరదు. మా తండ్రి అబ్రహాము. యోహాను సువార్తలో అదేగా చెప్పింది. మా తండ్రి అబ్రహాం అంటే నేను అబ్రహాము పుట్టక ముందే నేనున్నానంటే వాళ్ళు నవ్వారు. నువ్వు పుట్టింది మొన్న యేసేపు మరేమకైతే అబ్రహాం పుట్టక ముందు నేనున్నానంటామేంటి అంటారు ఇజ్రాయేలీలు. సో ఇంతకీ ఈ 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు, అలాగే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే ఇజ్రాయేలీలు భక్తిలో వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ 4 అధ్యాయాల్లో చూస్తే భక్తిలో ముందుకెళ్ళకపోగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అలాగే 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కూడా ఇదే పని, భక్తిలో వెనక్కి వెళ్ళిపోతున్నారు. మొత్తం 1 నుంచి 10 అధ్యాయాలు. అందుకనే 5:12 ఏమన్నారంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:12 కాలమును బట్టి చూస్తే
చూస్తే మీరు మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా అంటే మీరు మీరు బాగా వెనక్కి వెళ్ళిపోతున్నారు, మీకు అర్థం అవ్వట్లేదు, యేసు ప్రభుని మీరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి మీరు భక్తిలో వెనక్కి వెళ్ళబాకండి, మీరు అర్థం చేసుకోండి, విషయాన్ని అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. అలాగే 10 అధ్యాయాలు ఇలా చెప్పి ఈ 10 అధ్యాయాల్లో వీళ్ళ విశ్వాసాన్ని పెంచుతున్నాడు. మీరు విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతున్నారు, మీరు విశ్వాసంలో బలపడండి అని చెబుతూ 11వ అధ్యాయానికి వచ్చేసరికి విశ్వాసులు వీరుల జాబితా చెప్పాడు. ఇది వీళ్ళు చూసావా ఎలా ఉన్నారో అని. వీళ్ళు సుమారుగా లెక్కేస్తే 35 మంది దాకా ఉన్నారు, పేర్లు మెన్షన్ చేయబడింది, 35 మంది దాకా ఉన్నారు. ఈ విశ్వాస వీరులు చూసి వీళ్ళ గురించి చెప్పి ఏమన్నాడు, ఇక ఈ 11వ అధ్యాయములు ఇలా చెప్పి 12, 13లో ఏం చెప్పాడంటే ఇక మీరు విశ్వాసులుగా మీరు విశ్వాసంలో వారి వలె ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఆప్యాయత కలిగి ఉండండి, ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండండి, ఒకరి సహోదర ప్రేమ కలిగి ఉండండి అని 12వ అధ్యాయం అంతా 13వ అధ్యాయం అంతా చెప్పాడు. ఈ 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు. అంటే సాక్షి సమూహం అంటే ఎవరు? ఈ 11వ అధ్యాయంలో చెప్పిన వాళ్ళందరూ. 11వ అధ్యాయంలో ఒక సాక్షి సమూహము చెప్పి 12వ అధ్యాయం స్టార్టింగ్లో ఏమన్నాడంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడండి అని చెప్తున్నాడు. అంటే విశ్వాసులు చూసారా ఎలా చేశారో, వాళ్ళందరూ గొప్ప సాక్షి సమూహము. ఇలా విశ్వాసంలో మనకు ముందెళ్ళేటప్పుడు మనకి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అంటే పాపము సాతాను ఏం చేస్తాడంటే సులువుగా ఈజీగా చిక్కులు పెడతాడు. పాపంలో పడేయటానికి ఈజీగా. మంచోడి బుద్ధి ఎక్కడ తెలిసిద్దంట? మంచోడి బుద్ధి ఎప్పుడైనా సరే మాంసం దగ్గర, డబ్బుల దగ్గర. ఈరోజు ఒక ఆర్టీసీ డ్రైవర్కి ఒక డ్రైవర్ నాకు చెప్తున్నాడు, 1,50,000 రూపాయలు డబ్బులు పంచమని ఇచ్చారంట. ఇస్తే ఇంకొకడు అన్న కొద్దిగా పంచి కొద్దిగా ఆగుదాం, కొద్దిగా పంచి కొద్దిగా మిగతాయి మనం తీసుకుందాం అని అంటున్నాడంట. మాంసం దగ్గర తెలిసిద్ది, డబ్బుల దగ్గర తెలిసిద్ది అన్నాడు. ఒక లోకస్తుడు పాప ఆర్టీసీ డ్రైవరు, అతనికి 1,50,000 ఇచ్చారంటే డబ్బులు పంచమంటే, ఇంకొకటి వచ్చి మన ఇద్దరం పంచుకుందాం వాళ్ళకి కొద్దిగా ఇచ్చారంటే ఒప్పుకోలేదంట. లేదు అట్ట కుదరదు, అట్ట మనం చేయకూడదు, మంచి పేరు రావాలంటే చాలా రోజులు పడుతుంది, చెడ్డ పేరు క్షణం పట్టింది అన్నాడు అతను. అనేసరి నాకు ఆశ్చర్యం వేసింది, అబ్బా లోకస్తుల్లో కూడా ఎంత మంచి వాళ్ళు ఉన్నారా అని మిగిలిన 30,000 మిగిలితే తీసుకెళ్ళి ఇచ్చాడంట పంచంగా. చూసావా మరి అంత, అంటే సులువుగా చిక్కులు పెట్టి పాపం గురించి చెప్తున్నా. ఈజీగా సాతాను ఆశ పెట్టేదన్నమాట. ఈజీగా దేవుని విశ్వాసంలో నుంచి తొలగిపోవటానికి సాతాను వీడికి వీక్ పాయింట్ ఎక్కడుంది, వీక్ పాయింట్ ఎక్కడ, దేంట్లో పడతాడు, ఏ విషయంలో పడిపోతాడు. ఒకటి డబ్బు విషయము, ఇంకోటి ఏంటి, ఇక ఎవడి వీక్నెస్ వాడిది. ఒక్కొక్కడికి స్నేహితులు, ఒక్కొక్కడు తాగుడు, ఒక్కొక్కడు ఇంకోటి రకరకాలు. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్త అంటున్నాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపంను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానికి కొనసాగించేవాడు వాడని యేసు వైపు చూడండి అంటున్నాడు. కాబట్టి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా కూడా ఈ 10 అధ్యాయాల వరకు యేసుక్రీస్తే దేవుడు, ఆయనే రక్తం చిందించాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఇది వరకు మనకు బలులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ బలులు ఆగిపోయినాయి. ఇప్పుడు 4వ అధ్యాయంలో
4:1 ఏముందంటే, ఎబ్రిల్ రాసిన పత్రిక 4:1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమ్మని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము అన్నాడు. అంటే విశ్రాంతిలో ప్రవేశించదమ్మని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా అని అన్నాడు. అంటే ఐగుప్తు నుండి కనాను వెళ్ళేసరికి వాళ్ళకి విశ్రాంతి వచ్చేసింది అనుకుంటున్నారు. కానీ అసలు విశ్రాంతి అది కాదు బాబు, యేసు ప్రభువులో ఉంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే అసలైన విశ్రాంతి కలుగుతుంది అని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అప్పటిదాకా మట్టి పిసుకటం, చాకిరీ చేయటం, దాసులుగా ఉండటం నుంచి మనం బయటకు వచ్చాం, ఇక మనకు విశ్రాంతి వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అసలైన విశ్రాంతి ఎక్కడ అనంటే ఇదిగో 4:8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. అంటే ఎందుకు చెప్పాడు మళ్ళీ విశ్రాంతి ఉంది మీకని? యెహోషువయే విశ్రాంతి కలిగితే ఇంకా మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సిన పని ఏముంది? ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును అంటే ఇంకొక విశ్రాంతి దినం ఉంది, అసలైన విశ్రాంతి ఇది కాదు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఇది 4వ అధ్యాయంలో. కాబట్టి బాబు మీరు అలాంటి విశ్రాంతి అనే ఒక థాట్ మీ మైండ్లో నుంచి తీసేసేయండి. విశ్రాంతి అది కాదు, అసలైన విశ్రాంతి యేసు ప్రభువులో ఉంది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండి. ఈయనంటే ఎవరంటే యేసు ప్రభు వారు. మోషే అతనికి అప్పచెప్పిన దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. ఏం అప్పచెప్పాడు దేవుడు? ఐగుప్తు నుండి కనానికి నీవు మనుషుల్ని తీసుకెళ్ళు, ఇజ్రాయెల్ని తీసుకెళ్ళు అన్నాడు. కానీ యేసు ప్రభుకి ఏమి అప్పచెప్పాడు? మొత్తం టోటల్ ప్రపంచమంతా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి అప్పచెప్పాడు. మోషేకేమో ఆ కాస్త అప్పచెప్పాడు, అందులో నమ్మకంగా ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారైతే యేసు ప్రభుకి అప్పచెప్పిన పని అంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఆయన చెప్పిన 7 మాటల్లో కూడా అదే కదా. 7 మాటల్లో ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేసి భూమి మీద నిన్ను మహింపరిస్థితిని అన్నాడా? యోహాను 17వ అధ్యాయంలో సమాప్తమైనదని 7వ మాటలో చెప్పాడా? కాబట్టి మోషే తన అప్పచెప్పిన దాన్ని పని ముగించాడు. యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవుడు తనకు అప్పచెప్పిన పనిని ముగించాడు. కాబట్టి అది బెటరా ఇది బెటరా అని చెప్పడానికి 3వ అధ్యాయం చెప్పాడు. 3వ అధ్యాయం అంతా అది. ఆ తర్వాత 4వ అధ్యాయం అంతా విశ్రాంతిలో మీరు ఇలాగ ఉండండి. 5వ అధ్యాయం అంతా ప్రత్యక్షపు గుడారం. 5వ అధ్యాయంలో ఏముందంటే ప్రత్యక్షపు గుడారము, యాజకులు వీళ్ళు అనుకుంటున్నారు, ఇశ్రాయేలీయులు మాకు ప్రత్యక్షపు గుడారమే ముఖ్యం అనుకుంటున్నారు, యాజకులే ముఖ్యం అనుకుంటున్నారు, మేము తప్పనిసరిగా బలులు ఇవ్వాలనేది ముఖ్యం అనుకుంటున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే ఈ 5 నుంచి 10 వరకు బలులు, ఈ ప్రత్యక్షపు గుడారం ఇదంతా కాదయ్యా, అసలు యేసు ప్రభువే ప్రత్యక్షపు గుడారం అన్నాడు. యేసు ప్రభువే ప్రత్యక్షపు గుడారం అన్నాడు. ఆయనే గుడారం అంట, ప్రత్యక్ష గుడారం ఆయనే. పైగా అందరి కొరకు బలులు అర్పించింది, ఒక్కసారే బలి అర్పించాడు. చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నాయి, ఏలైనగా ఎడ్ల ఎక్కువ మేకల ఎక్కువ రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎందుకు ఇది చెప్తున్నాడు ఇదంతా అంటే వీళ్ళు ఇంకా ఈ మైండ్లోనే ఉన్నారు, యేసు ప్రభువుని అంగీకరించట్లా. ఇంకా పాపములు పోవటానికి మేము ఎడ్లు మేకలు చెల్లించాలి, మాకు బలులు, మాకు ప్రత్యక్ష గుడారం, మాకు యాజకులు ఇవన్నీ ఉండాలంటుంటే అప్పుడు అపోస్తలుడైన పౌలు 10:5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అని చెప్పి కిందంతా యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనే బలి. ఇదిగో ఎబ్రిల్ రాసిన పత్రిక 10:12 ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా
చేయబడు. అంటే ఒక్కసారి బలి అర్పించేశాడు, ఇక మీరు పొద్దాక అర్పించాల్సిన పని లేదు అని చెప్తా ఉన్నాడు ఈ 10వ అధ్యాయంలో. చెప్పి ఆఖరిలో 10, 23, 24లో ఏం చెప్పాడంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొని ఉంచున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుట, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని. అంటే ప్రేమ సత్కార్యములు ఎప్పుడు జరుగుతాయి అని అంటే సమాజంగా కూడటం వల్ల జరుగుతాయి అంట. ఒకరిలో ఒకరు ప్రేమ ఎప్పుడు కలుగుద్ది అంటే సమాజముగా కూడటం వలన, సంఘముగా కూడటం వలన ఒకరికొకరు ప్రేమ అనురాగాలు సత్కార్యములు చేయటానికి అవకాశం ఉండిద్దంట. ఇదంతా ఎప్పుడు చేయాలంటే ఆ దినము సమీపించుట కొలది. ఏ దినము అంటే యేసు ప్రభువు వారు వచ్చే దినము మన దగ్గరికి వెళ్తున్నా కొద్దీ ఏం చేయాలంట, ఈ సమాజ కూడికలో మరీ ఎక్కువగా పెట్టాలంట. మరీ ఎక్కువగా పెట్టాలి. ఆ దినము దగ్గర పడుతున్నా కొద్దిగా మీరు ఇంకా ఎక్కువగా సమాజ కూడి చేయండి అని చెప్తా ఉన్నాడు. 10వ అధ్యాయం అంతా ఇన్ని 10 అధ్యాయాలు చెప్పి 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఇదిగో బాబు విశ్వాస వీరుల పట్టిక అని చెప్పి ఇక్కడ చెప్పాడు. విశ్వాస వీరుల పట్టిక చెప్పి ఇదిగో వీళ్ళు చూసావా ఎలా ఉన్నారో అని చెప్పి మాదిరి చూపించి 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించారంట. వాళ్ళంతా మామూలుగా కాదు, మేఘము వలె మనల్ని ఆవరించారు. కాబట్టి మీరు జాగ్రత్త, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువానే యేసు వైపు అన్నాడు. అలాగే ఈ 12వ అధ్యాయం అంతా జాగ్రత్తలు చెబుతా ఉన్నాడు. ఇదిగో 12:12లో కాబట్టి అడలిన మోకాళ్ళను బలపరచుడి అంటే అర్థం ఏంటి? మీరు సరిగ్గా ఇప్పుడు దాకా ప్రార్థనలో కానీ వాటిలో కానీ ఉండకపోతే ఇక నుంచి ఏం చేయాలి? మీరు ప్రార్థనలో ఉండాలి, ఎక్కువగా భక్తిలో ఉండాలి. అలాగే ఇవన్నీ 7వ వచనం నుంచి మీరు ఒకరి కుమారుని మీరు నమ్మకపోతే మీరు దుర్బీజులే అన్నాడు. శిక్షాఫలము పొందుటకు మీరు సహించున్నారు, దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు రావనుకుంటున్నారు. బాబు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మొన్న కథను అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను దేవుణ్ణి నమ్ముకోక ముందు నాకు అసలు అప్పులే లేవు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత 2 లక్షలు అప్పు అయింది, మరి ఇది నాకు పరీక్ష ఏంటో అంటున్నాడు. అంటే నేనన్నాను, నేను కూడా సంఘంలో ఒకసారి ఇదే మాట చెప్పానా? ఈ స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళకే తెలుసుద్ది. నేను కూడా సంఘంలో స్టేజ్ మీద చెప్పా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు అప్పులు ఎక్కువైనాయి అని చెప్పా. అవునా? గుర్తుందా మీకు ఎవరికన్నా? నువ్వు లేవులే అప్పుడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు అప్పులు ఎక్కువైనాయి అని చెప్పా. ఇప్పుడు అప్పు లేదు, మందిరం కొన్నాం కాబట్టి ఈ అప్పు తప్ప వేరే పర్సనల్గా అప్పులు ఏమి లేవు. కాబట్టి దేవుణ్ణి ఆ సాక్ష్యం అందరూ చెప్తారు, అందరూ చెప్పాలి కూడా. దాన్ని చూసి కొంతమంది పారిపోతారు. అప్పులు ఎక్కువైపోయినాయి, ఈ యేసుప్రభుని నమ్ముకుంటే. ఒక అతను ఆర్టీసీ డ్రైవరు ఏదో జబ్బు తగ్గాలని చెప్పి దేవుణ్ణి నమ్ముకున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు. వాడు బాప్తీసం తీసుకున్నాడని నేను కూడా ఒక మంచి బట్టలు కొని ఇచ్చాను. ఒక హిందువుడు దేవుడిని నమ్ముకున్నాడని. అంతకుముందు అతను స్వామిమాల వేశాడు. సరే బ్రహ్మాండంగా దేవుణ్ణి నమ్ముకున్నాడని చెప్తే ఆ జబ్బు ఏదో తగ్గలేదని మళ్ళీ బాప్తీసం పొందినోడల్లా మళ్ళీ వెళ్ళి హిందువులు పూజలు చేస్తూ ఉన్నాడు. జబ్బు తగ్గలేదని కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, అప్పులు ఎక్కువైతున్నాయని కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. అవి పరీక్షలు. వాటి తర్వాత మేలు దాగి ఉంది. మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం. యోసేపుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి?
అతను అప్పుడే వెనక్కి వెళ్ళిపోతే రాజు అయ్యేవాడు కాదు. అయ్యేవాడు కాదు. యాకోబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి? 21 సంవత్సరాలు కవతం చేశాడు, పాలేరుతనం చేశాడు. కాబట్టి వస్తాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా, శిక్షలో పాల్పంపులు పొందని వారందరూ దుర్బీజులే. దుర్బీజులే అంటే ఇంగ్లీష్లో బాస్టర్డ్ అని ఉంది. ఈ బ్లడీ బాస్టర్డ్ అని చెప్పి తిడతారు. ఎప్పుడన్నా విన్నారా ఇంగ్లీష్లో తిట్టేటప్పుడు? వినలేదా? ఈ బ్లడీ బాస్టర్డ్ అంటారు. అంటే నువ్వు ఒక సక్రమంగా ఒక అమ్మా నాన్నకు పుట్టినోడు కాదు అని అర్థం. దాన్ని పల్లెటూరులో లకారము అంటారు. అని పల్లెటూరులో ఏమంటారు? లకారము అంటారు. ఇంగ్లీష్లో చక్కగా దాన్ని స్టైల్గా ఈ బ్లడీ బాస్టర్డ్ అన్నారు. ఇక్కడేమి రాశారు? దుర్బీజులే అంటే మంచి బీజము కాదు, ఒక సక్రమమైన బీజము కాదు అని. అంటే శిక్షలో పాలు పంపులు పొందిన వారందరూ, అంటే శిక్షకి ఇష్టపడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎవరంట? బాస్టర్డ్స్, దుర్బీజులు అన్నాడు. కాబట్టి మీరేం చేయాలంటే ఆ దేవుడి దినము సమీపించు కొలది మీరు సమాజంగా కూడుకోండి అని చెప్తా ఉన్నాను అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఏశావు గురించి చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఇదే 12వ అధ్యాయంలో ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు, నాశనం అయిపోయాడు, భ్రష్టుడైపోయాడు, మీరు జాగ్రత్త అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండేట ప్రయత్నం చేయడి, పరిశుద్ధత లేకుండా ఎవడును. అది అసలు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో. అసలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ అధ్యాయము ఈ 2 చదువుకుని మనం బట్టి కంఠస్థం చేస్తే ఈ 2 అధ్యాయాలే మనల్ని పరిశుద్ధులుగా చేయగలదు. ఇప్పుడు ఈ 66 పుస్తకాలు కంటే 66 పుస్తకాల్లో ఉన్న సారం అంతా ఈ 12వ అధ్యాయంలో, ఈ 11, 12, 13లో ఉన్నాయి. అసలు ఈ హెబ్రీ పత్రిక చాలు యేసుప్రభుని నమ్ముకోవడానికి. అలాగే బైబిల్ని ఏది ధ్యానిస్తున్నా కానీ ఇది చాలుగా మనకు అసలు అనిపించేటట్టుగా ఉంది. యోధా పత్రిక ఒకటే పేపరు, జీవితం అంతా చాలది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక ధ్యానం చేస్తే ఇది కూడా అంతే. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో సహోదర ప్రేమ ఏమన్నాడు? సహోదర ప్రేమ ఉండనీయుడి, ఇంకా ఆతిథ్యము చేయను. ఆతిథ్యం చేస్తే ఎందుకు అంత పర్టికులర్ చెప్తున్నాడు? ఆతిథ్యము చేయ మరొకడి అని. చేశారు. ఆతిథ్యము చేయటం వలన సహోదర ప్రేమ పెరుగుద్ది. ముందు సహోదర ప్రేమ చెప్పాడా? సహోదర ప్రేమ నిలవరుగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దానికి దీనికి లింక్ అప్ అయి ఉందన్నమాట. అంటే ఆతిథ్యం ఇస్తే ఏమవుద్ది? సహోదర ప్రేమ పెరుగుద్ది. మిమ్మల్ని నేను మా ఇంటికి భోజనానికి పిలిచినా, నేను మిమ్మల్ని మీ ఇంటికి భోజనానికి మీరు పిలిచినా ఏం జరుగుద్ది? మధ్యలో ప్రేమ తగ్గుద్దా పెరుగుద్దా? సహోదర ప్రేమ తగ్గుద్దా పెరుగుద్దా? పెరుగుద్ది. ఏమాత్రం తేడా ఉన్నా మనం ఒకరికొకరు పిలుచుకోంగా. కాబట్టి ఆతిథ్యం ఏంటి? ఇది ఒక పాయింట్ అనమాట. ఇంట్లోకి రావడానికి తాళం తీసి ఎట్లా లోపలికి వస్తామో, సహోదర ప్రేమ పెరగాలంటే ఆతిథ్యం అనే తాళం ఉంది. ఆతిథ్యం, అందుకే అక్కడ లింక్ పెట్టాడు అనమాట. సో ఆతిథ్యము చేయ మరొకడి, ఇలా ఆతిథ్యము చేసి పాపం వాళ్ళు ఎవరో తెలియదంట అబ్రహాంకి. ఏదో అసలు ఆతిథ్యం చేయాలనే సంగతి తెలియదు. వాళ్ళు ఎవరో సరిగ్గా తెలుసో లేదో ప్రభువా అన్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు. కాబట్టి ఎవరో తెలియదు, ఏం జరిగిద్దో తెలియదు అనే దానికే ఆయన ఆతిథ్యం ఇస్తే మరి మీరెందుకు చేయరు అని అంటున్నాడు. ఇలా మంచి విషయాలు చాలా చెప్పాడు ఇక్కడ, చాలా చెప్పాడు ఇక్కడ. ఈ 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పాడు. అలాగే సేవకుడిని ఎలా చూడాలో కూడా చెప్పాడు ఇక్కడ. దైవజనుడిని ఎలా చూడాలో కూడా, అది కూడా అవసరం అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో అది కూడా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? మీ పైన నాయకులుగా ఉన్నవారు, అది కాదు 7వ వచనం,
మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇది కాబట్టి అన్ని విషయాలు వచ్చేసింది, చాలా విషయాలు వచ్చేసినాయి. ప్రేమ, సహోదర ప్రేమ, సహవాసం వచ్చేసింది. ఇక్కడ సహవాసం కలిగి ఉండండి, సమాజ కూడికలు కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఆతిథ్యం విషయంలో జాగ్రత్త అని చెప్పాడు. జాగ్రత్త, సాతాను సులువుగా చిక్కులు పెట్టింది, జాగ్రత్త అని చెప్పాడు. విశ్వాస వీరుల గురించి చెప్పి ఇవన్నీ చెప్పుకొచ్చాడు. సో కాబట్టి ఈనాటి మన పాఠము, మన సందేశము, మనకి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇజ్రాయేలీలు దేవదూతల ద్వారానే మాట్లాడతాడు దేవుడు, లేదా ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు అనే ఒక ముద్ర వేశారు. దాంతో నింపబడి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు దాన్ని తీసేయటానికి ఉత్తరం రాశాడు. బాబు అలా కాదు ఇశ్రాయేలులారా, ఇది పరిస్థితి. ఆనాడు విశ్రాంతి కాదు, అసలైన విశ్రాంతి యేసు ప్రభువులో ఉంది. ఆనాడు బలి కాదు, అసలైన బలి యేసు ప్రభు అయ్యాడు. మన పాపాలు క్షమించడానికి ఆ రక్తము, ఆ మేకలు, ఎడ్లు అవి కాదు, యేసు ప్రభు రక్తం అని వాళ్ళ మైండ్లో ఉన్నదంతా తీసేయటానికి నానా తిప్పలబడి 10 అధ్యాయాలు రాశాడు. ఈ 10 అధ్యాయాలు మొత్తం యేసు ప్రభువుని నమ్మండి అని చెప్పడానికే ఆ 10 అధ్యాయాలు. ఈనాడు కూడా ఇప్పుడున్న విశ్వాసులు, ఇప్పుడున్న భక్తులు కూడా ఏం చేస్తున్నారని, ఇంకా మాకు ప్రవచనాలు చెప్పాలి, ఇంకా మాకెవరో ప్రవక్తలు వచ్చి మాకు ఏదో ఒకటి చెప్పాలి అనుకుంటున్నారు. ఇజ్రాయేలీలు కూడా అట్టే అనుకున్నారు. మాకు దేవదూతలు వచ్చి చెప్పాలి, ప్రవక్తలు వచ్చి చెప్పాలి అంటున్నారు. కానీ పౌలు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఉన్నాడు, ఆయన వచ్చిన తర్వాత మీకు ప్రవక్తలతో పని లేదు, మీకు దేవదూతలు స్వయంగా. అంటే ఇప్పుడు చాలామంది ఏమి నమ్ముతున్నారు? కళలు నమ్ముతున్నారు, దర్శనాలు నమ్ముతున్నారు, స్వప్నాలు నమ్ముతున్నారు, ఏదో ప్రవచనాలు, ఏదో ప్రవక్త వచ్చి నీకేదో చెబితే అవి నమ్ముతున్నారు. వాక్యమే ముఖ్యము అని ఇప్పుడు పాఠం అన్నమాట. ఈనాడు మన పాఠము, మన సందేశము ఏంటంటే, ఇజ్రాయేలీలు ఎలాగైతే దేవదూతలను, ప్రవక్తలను నమ్మారో ఇప్పుడు కూడా కొంతమంది అదే యాటిట్యూడ్, అదే విధానంలో కలిగి ఉన్నారు. అది అవసరం లేదు బాబు, మన ఎవడో వచ్చి పైనుంచి దేవదూతలు చెప్పేదానికంటే వాక్యమే స్థిరమని చెప్పాడా? ఎక్కడ చెప్పాడు అపోస్తలుడైన పౌలు? పేతురు పత్రిక. చూడండి, ఆ మాట చెప్పి ముగించుకుందాం మనం. పైనుంచి ఒక దేవదూత చెప్పేదానికంటే వాక్యమే స్థిరము. కలతీలు కదా చెప్పింది, పేతురు కూడా చెప్పాడా? కలతీలు చెప్పింది, కలతీలు ఎక్కడ చెప్పాడు, పేతురులు ఎక్కడ చెప్పాడు? ఎక్కడది? 2వ పేతురు పత్రిక 1:19 ఒక పెద్ద శబ్దం వచ్చింది పైనుంచి, ఆకాశము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అని శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా మేము కళ్ళార చూశాము, విన్నాము అన్నాడు. అని అంతటితో ఆగాడా? మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నదన్నాడు పేతురు చెప్పాడు. అంటే పైనుండి ఒక స్వరం వచ్చినా కానీ దానికంటే బైబిల్లో ఉన్న వాక్యమే ముఖ్యము అని పేతురు చెప్పాడు. కలతీల్లో కూడా ఏమని చెప్పాడు? కలతీలకు కూడా 1:8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడును గాక అని అన్నాడు. అంటే పైనుంచి చెప్పేదానికంటే నేను చెప్పేదే ముఖ్యము. అంటే అపోస్తలుల పౌలు పత్రికలే ముఖ్యము, ఇదే ముఖ్యమంట పైనుంచి శబ్దం కంటే. కొంతమంది అంటూ ఉంటారు, నేను గదిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవదూత ఆయన వచ్చి నాకు ప్రత్యక్షమయ్యాడు అని అంటే, అప్పుడు అక్షత ఏమనాలంటే, ఓ దానికంటే నేను బైబిల్ చదువుతున్నా, నాకు దేవుడు మాట్లాడాడు, ఇదే బెటర్ అనాలంట. అక్షత ఏంటి? మనందరం ఏమనాలి?
కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏమని చెప్తారు, ఏమంటారంటే అమ్మో దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడంట అని చెప్పి ఆయన్ని ఒక దేవుడిలాగా చూస్తున్నారు ఇప్పుడు. అవునా అవునా చెప్తున్నారు, తెలుసా మీకు? ఒక అద్భుతం చేస్తే ఆయన దేవుడు అన్నారు. అవన్నీ అవసరం లేదు బాబు, మీకు వాక్యమే ముఖ్యము అని చెప్తున్నాడు. వాక్యమే సర్వం అని చెప్తున్నాడు. ఇది ఈయన చెప్పటమే కాదు, కీర్తనాకారుడు కూడా చెప్పాడు. 138వ కీర్తన 2వ వచనంలో, 138వ కీర్తన 2వ వచనంలో, నీవిచ్చిన వాక్యమును ఏం చేశాడంట? గొప్ప చేశాడంట. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అంటే ఇప్పుడు వాక్యం ఏంటి? వాక్యమే గొప్ప, వాక్యమే గొప్ప. కాబట్టి మన చేతిలో 66 పుస్తకాల బైబిల్ ఉందంటే ఇది ముఖ్యము. ఇది అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పిన విషయం ఏంటి? ఇజ్రాయేలీలు అందరి మైండ్ని తీసేయటానికి 10 అధ్యాయాలు రాశాడు. వాళ్ళు ఎంతవరకు బలులే ముఖ్యము, ఆ ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తమే పాపం పోయిద్ది, విశ్రాంతి మనకు అప్పుడే వచ్చేసింది అనుకుంటున్నారు. అసలైన విశ్రాంతి యేసు ప్రభువులో ఉన్నది అని ఇవన్నీ ఇప్పుడు అపోస్తలుడైన పౌలు వాళ్ళకి 1వ అధ్యాయం నుండి 10 అధ్యాయాల వరకు విపరీతంగా చెప్పాడు. ఆ నిబంధన కొట్టివేశారని కూడా చెప్పాడు. అది పాత నిబంధన, మీరు దాన్ని ఏమి పాటించనక్కర్లా, అసలైన నిబంధన, క్రొత్త నిబంధన యేసు ప్రభువు అని చెప్పాడు. ఎన్ని తీసివేశాడో అతని మైండ్లో నుంచి, ఇజ్రాయేలీల మైండ్లో నుంచి ఇవన్నీ తీసేయటానికి 10 అధ్యాయాలు రాశాడు. 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల పట్టిక రాశాడు. 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు ఒక మోడల్ పేపర్గా ఉంది కదా, ఇంకా మీకు ఎంతకంటే ఏం కావాలి అని 12వ అధ్యాయం 13వ అధ్యాయం అంతా మనకు జాగ్రత్తలు, పరిశుద్ధత కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ ఎలా పెరిగిద్ది అంటే ఆతిథ్యం ఇవ్వటం వల్ల పెరిగిద్ది అని చెప్పాడు. మన భక్తి ఎలా పెరిగిద్ది అంటే సమాజంగా కూడటం వలన మన విశ్వాసం పెరిగిద్ది, భక్తి పెరిగిద్ది అని చెప్పాడు. కాబట్టి ఇంత గొప్ప సందేశాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో పెట్టాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా ఈ ప్రవక్తలు, పైనుంచి వచ్చిన స్వరాలు అవన్నీ ఉన్నాయి, వస్తే వచ్చినాయి. మనకన్నిటికంటే వాక్యము ముఖ్యము, వాక్యము స్థిరమని పేతురు చెప్పాడు, కీర్తనాకారుడు చెప్పాడు, అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఇంతమంది చెప్పినా కూడా ఇంకా మనం ఈ ప్రవక్తలకు ఎగబడి, ప్రవచనాలకు ఎగబడి, అద్భుతాలకు ఎగబడి ఇవన్నీ మనం చేయక్కర్లేదు. ఇలా చెప్పినందువల్ల కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు. ఏ ఇబ్బంది కలిగినా సరే ఇది నిజము, ఇది సత్యము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.